రషీద్కు, వేదిక మీద సభలోనూ ఉన్న మిగతా పిల్లలందరికీ కూడా నా నమస్కారాలు, శుభాకాంక్షలు. పిల్లల సంగతి చెప్పే పెద్దవాళ్ళ సంగతి ఏమిటి అంటే, ఈ సభకు వచ్చిన ఎవ్వరూ కూడా కనీసం ఈ 3 రోజులు పెద్దవాళ్ళలో నేను జమ చేయను. వాళ్ళల్లో పసితనం లేకపోతే బాలోత్సవకి రారు. అంచేత ఈ 3 రోజులు కూడా మనమంతా కూడా పిల్లలవే అని నేను గాఢంగా నమ్ముతాను. నాకు 60 ఏళ్ళు, కానీ మానసికంగా నేను పిల్లలతోనే ఎక్కువ సాహచర్యం ఇష్టపడతాను. వాళ్ళకన్నా ఒక 40-45 ఏళ్ళు ముందు పుట్టిన మాట నిజమే, కానీ ఇప్పటికీ నేను వాళ్ళ అభిరుచులు, వాళ్ళ ఆటపాటలు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాటితో మనం ఎలా ఐక్యం చెందగలము అన్న విషయం మీదే దృష్టి పెడుతూ ఉంటాను. గత 40 ఏళ్ళుగా ఢిల్లీలో ఉన్నాను. 35 సంవత్సరాలు ఒక రక్షణ శాఖకు చెందిన ఒక కంపెనీలో పనిచేశాను. దాని అధిపతిగా పదవి విరమణ చేశాను. ఆ అనుభవంతో నేను గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాలు క్లుప్తంగా పిల్లలకు, పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు, టీచర్లకు కూడా చెప్పాలనిపిస్తోంది. ముఖ్యంగా టీనేజ్లో ఉన్న వాళ్ళకి కనీసం 45-50 సంవత్సరాల జీవితం ముందుంది. ఆ జీవితాన్ని అర్థవంతంగా, సంతృప్తికరంగా ఎలా సాగియాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనే విషయంలో నాకు తోచింది వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవితంలో మనం ఏది ముఖ్యం అన్న విషయంలో టీనేజ్ దశలోనే ఒకానొక స్పష్టత కోసం మనం కష్టపడినట్టయితే రాబోయే సంవత్సరాలన్నీ కూడా అర్థవంతంగా వెళతాయి. ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు అన్నది నా అనుభవం నుంచి నేను చెప్తాను. ఏది ముఖ్యమో చెప్పటం కష్టం కాదు, కానీ ఏది ముఖ్యం కాదో, దేన్ని మనం విస్మరించాలో చెప్పటం నా వరకు నాకు సులువు. నేను చెప్పేది మీకు ఇష్టం ఉండకపోవచ్చు, కానీ కనీసం అందులో ఏమైనా ఆలోచించాల్సి ఉందేమో ఆలోచించండి, పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు. నేను తెలుసుకున్నది, జీవితంలో డబ్బు ముఖ్యం కాదు. మనమంతా దాదాపు మధ్యతరగతికి చెందిన వాళ్ళు. ఇప్పటి ఆర్థిక పరిస్థితుల్లో తిండికి, గుడ్డకు, గూటికి అంతగా తొడుకు అక్కర్లేదు. బ్రతుకు భయం లేని సమయంలో డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చారు అంటే అది ఒక రకంగా జీవితాన్ని సుఖ సంతోషాలకి, శాంతికి దూరం చేయటమే అవుతుంది. డబ్బు మహా అయితే 4వ ప్రయారిటీ, 5వ ప్రయారిటీగా ఉంచగలిగితే జీవితం ఇంకా స్పష్టంగా, సరళంగా వెళుతుంది. అలాగే అధికారం గురించి కూడా చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు. నువ్వు పెద్ద ఆఫీసరు కావాలి, పెద్ద ఇంజనీరు కావాలి, మినిస్టర్ కావాలి అని. నేను కూడా అధికారం చవి చూసిన వాడిని. ఒక సంస్థకు ఒక 600 మంది ఉన్న ఒకనొక యూనిట్కు అధికారిగా ఉన్నాను. అధికారం వెంట పెడితే అది మన దగ్గరికి రాదు. అది బాధ్యత అని తీసుకోగలిగితే అప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఉన్న సుఖం వేరు, అధికారాన్ని అనుభవించడంలో ఉన్న దుఃఖం వేరు. అధికారానికి, బాధ్యతకి మధ్య ఉన్న సున్నితమైన తేడాను పిల్లలు గ్రహించేలా చేయటం అన్నది తల్లిదండ్రులు, టీచర్లు కూడా పూనుకోవాలి. అలాగే కీర్తి వెంట పరిగెత్తడం అన్నది ముఖ్యంగా రియాలిటీ షోస్ వచ్చిన తర్వాత పిల్లలకు మనమంతా నూరి పోస్తున్నాం. దానికి ఒక రకంగా చిన్న విరుద్ధమైనది బాలోత్సవ్. ఇక్కడ స్పర్ధలే ఉంటాయి, ఆరోగ్యకరమైనవి. పోటీ ఉండదు, కాంపిటీషన్ ఉండదు, కొలాబరేషన్ ఉంటుంది. డబ్బు, అధికారం, కీర్తి ఇవి జీవితంలో ముఖ్యం కాదు అని తెలుసుకోగలిగితే జీవితం సరళంగా వెళుతుంది. మరి ముఖ్యమైనవి ఏమిటయ్యా అంటే చెప్పటం కష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. పని మీద దృష్టి, ఏకాగ్రత, మనసు లగ్నం చేయటం. పని ఏంటి, ఆఫీసుకు వెళ్ళటము, లేకపోతే కాలేజీకి వెళ్ళటము, అదే పని కాదు. చదివే వయసులో చదువు పని, ఉద్యోగం చేసే వయసులో ఉద్యోగం పని,
ఉద్యోగ విరమణ తర్వాత మనకు తెలిసిన విషయాలు వినే వాళ్ళకి చెప్పటం పని. పనికి నిర్వచనం ఒక్క డబ్బు సంపాదనే కాదు. పనికి నిర్వచనం జీవితాన్ని సార్థకం చేసుకోవటం అన్న ఒక ఉన్నతమైన స్థాయికి మనం పనిని నిర్వచించుకున్నప్పుడు జీవితం అర్థవంతంగా ఉంటుంది. అంతకన్నా ముఖ్యమైనది పాట. మన తెలుగులో పని పాట అంటూ ఉంటాం. ఇక్కడ పాట అంటే ఒక్క పాడటమే కాదు, పనితో పాటు అనేక ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో, అది చిత్రలేఖనం కావచ్చు, వ్యాస రచన కావచ్చు, వక్తృత్వం కావచ్చు, నాటకాలు కావచ్చు. జీవితంలో పని కన్నా పనితో పాటు అనేక ఇతర అంశాలు ఉన్నాయి అన్న స్పృహ చిన్నతనంలోనే వస్తే, దాని జీవితాంతం మనం తీసుకువెళ్ళగలిగితే అప్పుడు జీవితం సంపూర్ణంగా వికసించే అవకాశం ఉంటుంది. నేను అనుకునే మూడవ అంశం మానవ సంబంధాలు. మానవ సంబంధాలు అనగానే ఏదో పెద్ద కార్పొరేట్ వాళ్ళకి చెందిన ఒక జార్గన్ లాగా అనిపించవచ్చు. కాదు. మన ఇంట్లో ముఖ్యంగా టీనేజ్లోకి వచ్చినప్పుడు మన అమ్మతో, మన నాన్నతో, మన అక్క, తమ్ముడు, చెల్లితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, మన టీచర్లతో, మన క్లాస్మేట్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఉద్యోగంలో చేరినప్పుడు మన సహా ఉద్యోగులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు వాటిని సృష్టించుకుని, రూపకల్పన చేసి, పెంపొందించుకుని ఆరోగ్యకరంగా ఉంచుకోగలిగితే జీవితంలో ఏదంటారే విజయం సాధించడం చాలా సులభం. నేను విజయాన్ని నమ్మను, సంతృప్తి నమ్ముతాను. జీవితం సంతృప్తికరంగా వెళ్ళాలి అంటే మానవ సంబంధాలు చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇచ్చే గుణం ఉంటుంది. 5-6 ఏళ్ల పిల్లాళ్ళు ఆ పక్క వాళ్ళకి అన్ని పంచుకోవటం, 10 ఏళ్ళు వచ్చేసరికి కొంచెం సంకోచిస్తూ పంచుకోవటం, 15 ఏళ్ళు వచ్చేసరికి అమ్మా నాన్న చెప్పటం, అలా నీకు తెలిసినంత వాళ్ళు చెప్పక వాళ్ళకి నీకన్నా ఎక్కువ మార్కులు వస్తాయేమో, 25 ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంలో పోటీ. దాంతో మనకి సహజంగా వచ్చే పంచుకునే గుణం పోయినప్పుడు ఆ జీవితం చాలా నిస్సారంగా ఉండటం నేను గమనించాను. మనలో ఉండే ఇచ్చే గుణం మనలోనూ మన పిల్లల్లోనూ పెంపొందేలాగా మనం ప్రయత్నించాలి తప్ప ఇవ్వకుండా దాచుకోవటం చెప్పామంటే ఆ జీవితం మనకు తెలియకుండానే కష్టాల పాలవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే జీవితం ఒక మహా ఉత్సవం, ఒక గొప్ప అవకాశం. ఆ ఉత్సవానికి పునాది, నాంది, వేదిక ఈ బాలోత్సవం. మీరంతా బాలోత్సవంగా వచ్చారు అంటే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీరంతా కూడా సరైన పథంలో ఉన్నారని నాకు గట్టి నమ్మకం. ఈ ఉత్సవ సౌరభాలు ఈ 3 రోజులు మీరు ఆస్వాదించండి, మీలో లీనం చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళాక అందరికీ ఆ సౌరభాలు పంచండి, జీవితాన్ని సంతృప్తికరంగా సాగించండి. మీ అందరికీ నా శుభాకాంక్షలు. బాలోత్సవం గురించి నేను ఎక్కువ మాట్లాడను. రమేష్ బాబు గారి గురించి చెప్పటం అన్నది సూర్యుడి ముందు కొవ్వొత్తుతో చూపించినట్టు అవుతుంది. ఆ సాహసం నేను చేయను. ఒక రమేష్ బాబు గారి వెనకాల 100 మంది రమేష్ బాబులు ఉంటే తప్ప ఇలాంటి ఉత్సవాలు ఈ స్థాయికి రావని నాకు తెలుసు. ఆయనతో పాటు వెనకాల కాదు, నన్ను క్షమించాలి, ఆయనతో పాటు అడుగులో అడుగు వేసే వారందరికీ కూడా సవినయంగా నేను వందనాలు సమర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు.